బస్సులో తనని లైంగికంగా వేధించాడంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ పోస్ట్ చేసిన వీడియో చివరికి ఒకరి ప్రాణం పోయేందుకు కారణమయ్యింది. అసలేమైందంటే కేరళలో కోజికోడుకు చెందిన 42 ఏళ్ల దీపక్ బస్సులో వెళ్తున్నప్పుడు షింజిత అనే ఓ యువతి పక్కనే నిలబడి వీడియో తీసింది. అందులో దీపక్ తనను అసభ్యంగా తాకాడంటూ ఆ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది. ఇక అంతే సంగతి. దీపక్ ని తిట్టిపోస్తూ ఈ వీడియో ట్రెండింగ్ గా నిలిచింది. ఈ విషయం దీపక్ దాకా చేరడంతో ఆ వ్యక్తి భరించలేకపోయి తన పుట్టినరోజు నాడే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనితో నెటిజన్స్ ఈసారి దీపక్ కి మద్దతుగా ప్రకటించారు. ఈ అమ్మాయి ఫేమస్ అవ్వడానికే, తన ఫాలోవర్స్ ని పెంచుకోవడానికే ఇలా చేసిందని, ఆ వీడియో మధ్యలో ఆమె ఎందుకు నవ్విందంటూ సింజితాను విమర్శిస్తున్నారు. దీనితో దీపక్ తల్లి గారు ఆ అమ్మాయి చేసిన దానికంటే, నా కొడుకు చేసిన దానికంటే మధ్యలో ఉండి ముందుగా ఆ అమ్మాయికి సపోర్ట్ గా నిలిచి ఆ వీడియోని వైరల్ చేసి నా కొడుకు చనిపోయాక మళ్ళీ ఆమెను విమర్శిస్తూ నా కొడుకు పైన సింపతి చూపిస్తున్న నెటిజన్స్ ఇదే తప్పంటూ వాపోయింది. మరి మీ ఒపీనియన్ ఏమిటో కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి.